యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అబ్రహాము చూపులు గొప్ప ఆశీర్వాదం తెచ్చిపెట్టాయి. అబ్రహాము భూప్రపంచం వైపు చూడగా ఆశీర్వాదము, ఆకాశం వైపు చూడగా ఆశీర్వాదము, తన చుట్టుప్రక్కల చూడగా ఆశీర్వాదము, పైకి చూస్తే ఆశీర్వాదం, కిందకు చూస్తే ఆశీర్వాదం, పట్టుకుంటే బంగారంలా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదము బంగారంతో కానీ మణులు మాణిక్యములతో కానీ పోల్చలేము. కానీ ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఒక విశేషమైనది, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము. అటువంటి ఆశీర్వాదంలో మన అందరం ఉండాలని దేవుని యొక్క వాంఛ అయి ఉన్నది. నిజముగా మనం ఆ విధంగా ఆ ఆశీర్వాదంలో ఉండాలంటే అబ్రహాం యొక్క జీవితాన్ని మనము పరిశీలిద్దాము. అబ్రహాము తను భూమి వైపు చూసినప్పుడు దేవుడు ఆ భూప్రపంచం అంతా కూడా ఆయనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకు ఈ విశేషంగా ఇంతగా అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అని వాక్యంలో గమనించినట్లయితే, అబ్రహాము తన బంధువైన లోతుకి మరి ఆ దేశ వారి ఇద్దరి యొక్క పశువులు, మరి గొర్రెలు, ఎడ్లు, గుడారములు, వారి ఆస్తి విస్తరించటం వల్ల ఆ దేశంలో ఇద్దరు కలిసి జీవించటానికి ఆ దేశం సరిపడపోవటం వలన ఆ ఇద్దరు కాపర్లు మరి గొడవ పడుతూ ఉండటం వల్ల అబ్రహాం అంటాడు, మన ఇద్దరం బంధువులము, నీ కాపర్లు నా కాపర్లు గొడవ పడటం మంచిది కాదు. ఈ దేశంలో నీకు ఇష్టమైన వైపు నువ్వు వెళ్ళు. నువ్వు కుడి ప్రక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తాను, నువ్వు ఎడం పక్కకి వెళ్తే నేను కుడి ప్రక్కకి వెళ్తానని ఫస్ట్ చాయిస్ మరి లోతుకి ఇచ్చినప్పుడు, లోతు రమ్యముగా ఉన్న ప్రదేశము, యోర్దాను ప్రాంతము, ఐగుప్తు లాంటి ప్రదేశము, మరి యెహోవా తోట వలె ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని తూర్పు వైపున మరి లోతు వెళ్ళినాడు. మరి ఎవరైనా సరే తనకిష్టమైనది, ఆశీర్వాదకరమైనది వాళ్ళు ఎన్నుకుంటారు. అబ్రహాము నిస్వార్థముగా తన బంధువుకి ఫస్ట్ చాయిస్ ఇవ్వటం వల్ల దేవుడు అబ్రహాం యొక్క మనస్థితిని చూసి పరలోకంలో ఉండలేక క్రిందికి దిగువచ్చి, అబ్రహామా, నీవు ఉన్న చోటనే నువ్వు నిలవబడు, ఏమనుందంటే ఇక్కడ 13వ అధ్యాయము 13-14 వచనాలు, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఈ దేశం అంతటిని నీకును నీ సంతానానికి ఇస్తాను. ఒకడు ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులు లెక్కించగలిగితే నీ సంతానాన్ని లెక్కించగలుగుతాడు. కనుక నీకు నీ సంతానానికి ఈ ప్రదేశాన్ని, దేశం అంతటిని నేను ఇస్తున్నాను. నీవు కుడి ప్రక్కకు 17వ వచనంలో చూస్తే, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు అని చెప్పాడు. నిజముగా చాలామంది భక్తులు వారు మందిరాలు కట్టడానికైనా, ఇల్లు కొనుక్కునే విషయంలో అయినా ఆ ప్రదేశంలో వెళ్ళి సంచరించినప్పుడు అసాధ్యమైన ఆ స్థలాన్ని దేవుడు వాడికి అనుగ్రహించినట్టు సాక్ష్యం చెప్తూ ఉంటారు. నిజముగా మనది కావలసిన దానిలో మనం సంచరించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత ఆయనది. ఆయన బిడ్డలమైన మనకు అవసరమైనది మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. ఈ వాక్యాన్ని నెరవేర్చినట్లయితే మనము కూడా అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాము. అయితే అబ్రహామును అన్నాడు దేవుడు, నువ్వు ఉన్న చోట నుండి చూడు అన్నాడు. అందుకే అబ్రహాము తన యొక్క గుడారము ముందుగా ఒక చోటు బేతేలుకు హాయికి మధ్య ఉన్న గుడారాన్ని తీసి మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో తన గుడారాన్ని వేసుకుని అక్కడ నివసించినట్లు చూస్తున్నాం. అయితే అబ్రహాము నిస్వార్థముగా చేసిన పని వల్ల మరి ఇంత ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. ఈ ఆశీర్వాదం యెహోవా దేవుడు అబ్రహాంకి ఆశీర్వదించడానికి కారణం, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తానని ఆశీర్వదించాడు. అసలు అబ్రహాము మామూలుగా ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి కదిలించి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటి అని గమనించినట్లయితే, ఇదే పుస్తకంలో 18వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, అక్కడ
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయంలో అనుసరించి యెహోవా మార్గం గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. అంటే అబ్రహాము దేవుని మాట వినటము, తన బిడ్డలు తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయాలు అనుసరింప చేసేటట్టు చేస్తున్నాడు. పైగా వారి ఆజ్ఞలు గైకొనున్నట్లు వారికి ఆజ్ఞాపించాడు. మరి ఆయన మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించను అంటున్నాడు. నిజంగా తానును తన ఇంటి వారును మరి ఇంట్లో పని వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను కట్టలను గైకొని నీతి న్యాయాలు అనుసరించి జీవించేటట్టు వారికి ఆజ్ఞాపించిన విషయము దేవునికి ఇష్టమై ఉన్నది. ఎందుకంటే తను జీవిస్తూ తన పుట్టుపక్కల ఇంటి వారు ఆ విధంగా మరి జీవించడం దేవునికి ఇష్టము. నిజంగా కొన్నేళ్ళు కూడా తన ఇంటి వారితో కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి గొప్ప కార్యం అక్కడ జరిగినట్టు చూస్తున్నాం. అదేవిధంగా యెహోషువ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. అక్కడ కూడా మరి యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు అయ్యాలోను చంద్రుడా నువ్వు గిబియోన్లోను నిలిచిపోమంటే ఆ విధముగా మరి అక్కడ చంద్రుడు సూర్యుడు నిలిచిపోయాడు. యెహోషువాని అన్నాడు, నువ్వు నీ ముందు ఎవ్వరు కూడా నిలువ నేరడు అని వాగ్దానం చేశాడు. మనం జీవిస్తూ మన ఇంటి వారం కూడా వాక్యానుసారంగా జీవిస్తే దేవుని సేవించినట్లయితే దేవునికి చాలా ఇష్టమైన పని అది. అంతేకాకుండా మన యొక్క జీవితము ఇతరులను ప్రభావితం చేస్తే దేవుణ్ణి ప్రకటించటము అది దేవునికి ఇష్టమైన పని. అందుకే అబ్రహాము చేస్తున్న మనస్థితిని అంతటిని అబ్రహాము ఏమి చేయబోతున్నాడో హృదయాంత రంగములు ఎరిగిన దేవుడు వచ్చి అబ్రహాముని మరి ఏంటిది అదే కారణం చేత ఆశీర్వదించినట్లు మనము చూస్తున్నాం. అదే రెండవదిగా చూస్తే అబ్రహాము ఆకాశం వైపు తేరి చూశాడు. ఈ విషయము మరి ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మరి ఉన్నట్లు చూస్తున్నాం. ఇక్కడే కూడా యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చింది. అబ్రామా నువ్వు భయపడొద్దు, నీ బహుమానము నేను అధికము చేస్తున్నాను అంటాడు. నీ బహుమానము అత్యధికమగును అంటాడు. నువ్వు ఏం బహుమానం ఇస్తావు ప్రభువా? నువ్వే బహుమానం ఇచ్చినా నాకు సంతానం లేరే. మరి నా ఇంట్లో పరివారంలో ఉన్నవారు మరి ఎలియాజరు మరియు ఇంకొకళ్ళు ఎవరంటే దమస్కు వీళ్ళకే వస్తుంది కదా అన్నప్పుడు వారు కాదు, నీ వారసుడు నీ గర్భవాసం నుండి వస్తాడు అని చెప్పి యెహోవా వాక్యం ఆయన దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పబడింది. అప్పుడు యెహోవా ఆయన చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చి అబ్రహామా నీవు ఆకాశం వైపు తేరి చూడు, ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్కించిన ఎడల నీ సంతానాన్ని కూడా లెక్కించగలవు అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. నిజంగా అబ్రహాము వృద్ధాప్యములో మరి సంతానం నాకు ఒక్క సంతానం అన్నా లేదు అనుకొని బాధపడే సమయంలో దేవుడు వచ్చి ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా చేస్తాను, ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానాన్ని చేస్తాను అని దేవుడు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అది అబ్రహాము యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నిజముగా మన దేవుడు గొప్పవాడు, సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. ఈ విషయాలన్నీ మనకు తెలిసినప్పుడు కూడా మనము అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు నమ్ముతాము, ప్రతికీలించినప్పుడు ఎక్కువ నమ్మలేకపోతాము. నీ విశ్వాసమే నిన్ను రక్షించును అంటాడు. నువ్వు విశ్వసిస్తే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మటానికి కారణం దేవునితో సహవాసం చేశాడు, దేవునితో కలిసి జీవించాడు. మనము కూడా దేవునితో ఎక్కువగా కలిసి జీవిస్తే ఆయన సన్నిధి ఆయన యొక్క ప్రసన్నతో అనుభవించినట్లయితే నిజముగా మనం విశ్వాస వీరులుగా తీర్చిదిద్దబడతాం, విశ్వాసంలో బలపరచబడగలుగుతాం. అందుకే రాజైన దావీదు అంటాడు, నేను ఒక వరం అడుగుతున్నాను దేవా, నీ సన్నిధి నీ ప్రసన్నత నాకు కావాలని నేను ఒక వరం అడుగుతున్నాను. ఆయన సన్నిధి ఆయన ప్రసన్నతలో కలిగి ఉండటము మనకి గొప్ప
ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. మూడవదిగా అబ్రహాము ఎటు చూశాడు అని అంటే యెహోవా వైపు ఆయన చూశాడు. ఇదే పుస్తకం 18వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ముందుగా కనపడిన దగ్గర ఆయన అక్కడ గుడారం వేశాడు సింధూర వనంలో. అదే సింధూర వనంలో గుడారంలో కూర్చొని ఎండవేళ్లలో ఆయన మరి ఏంటంటే గుడారం ద్వారం నుండి కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అంటున్నాడు. నిజంగా అబ్రహాము తన గుడారంలో కూర్చొని బయటకు చూస్తూ ఉండగా యెహోవా వచ్చి కనపడ్డాడు. దేవుని ప్రత్యక్షత కావాలని, దేవుడు నాతో మాట్లాడాలని ఎన్నో మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్న దైవ ప్రత్యక్షతలు దొరకగా బాధపడుతున్నారు. మరి ఈయన ఏమీ చేయట్లేదు, ఖాళీగా కూర్చున్న అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు దర్శించటం అంటే దేవుడు పక్షపాత? మరి అబ్రహామును ఎక్కువగా ప్రేమించాడా? మరి మా వాక్యంలో చూసినట్లయితే ఎవరైతే దేవుని చెప్పినట్టు వింటారో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. సియోనులో మౌనంగా ఉండుట యెహోవాను స్తుతించుట. నిజంగా మౌనముగా ఉండి దేవుడు దర్శించిన స్థలములో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయా అని. మనమైతే చాలా ఏంటంటే ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, మనిషి ఒక చోట, మనస్సు ఒక చోట, మరలా చేతులు కాళ్ళు వేరు వేరు పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మరి సెల్ ఫోన్లు వచ్చాయి. చాలామంది సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు, సెల్ ఫోన్తో మెసేజ్లు పంపిస్తూ చూస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఎన్నో మరి ఏంటంటే తలాంతులు ఒకే సమయంలో అన్ని చేసే తలాంతులు ఉండటం ఆశీర్వాదకరమే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ తలాంతులన్నీ పక్కకు పెట్టి లోకానుసారమైన మనసునంతటిని పక్కన పెట్టి పూర్ణ మనసుతో ఆయన వెతికినప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాల కొరకు కనిపెట్టినప్పుడు తప్పక దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు నువ్వు బిజీగా ఉంటే పోనీలో ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆయన రావటం లేదేమో. ఆయన దేవుడు చాలా మర్యాదస్తుడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలివేస్తూ ఉంటాడు. మనం ఆ బిజీ లైఫ్లోంచి ఒక్కోసారి బయటకు వచ్చి దేవుడు అంటే ఏంటి, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన గురించి, ఆయన మన కొరకు ఏమి వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం అని ఆ వాగ్దానాల వైపు మనం చూసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, ఆయన యొక్క ప్రత్యక్షతల కొరకు మనం కనిపెట్టిన ఎడలైతే దేవుడే దిగి వస్తాడు. అబ్రహాము కొరకు దేవుడు పరలోకం యొక్క తన స్థానాన్ని మరి మార్చుకొని భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఆ భూలోకంలో ప్రత్యక్షమైనప్పుడు 2 పనుల మీద యెహోవా దేవుడు అక్కడికి వచ్చినట్లు చూస్తున్నాం. అబ్రహాం అక్కడ మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆతిథ్యం తీసుకున్న తర్వాత నీ భార్య వచ్చే ఈ రోజు కల్లా ఒక కుమారుని కంటది అని చెప్పి ఆ మాట ఆయన పరలోకంలో ఉండి కూడా చెప్పవచ్చు. ముందుగా చెప్పిన దాన్ని రూఢీపరిచి చెప్పటం కొరకు ప్రత్యక్షంగా వచ్చి వారి గుడారంలో ఉండి వారితో కలిసి సహవాసం చేసి ఆయన చేయబోయే వాగ్దానము దాని టైంతో సహా వచ్చే ఈ రోజుల కల్లా అని తెలియచేశాడు. రెండో విషయము, సొదొమ గొమొర్రాల్ని నాశనం చేసేటప్పుడు నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా ఉంటానని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రాల విషయం తాను చేయబోయే విషయాలు అబ్రహాంతో చెప్పినట్టు చూస్తాం. దాని ద్వారా అబ్రహాము మరి ఆ సొదొమ గొమొర్రాల్లో ఉన్న తన బంధువైన లోతు కుటుంబాన్ని రక్షించుకోవటానికి అక్కడ దేవుడు కృప చూయించి ఉన్నాడు. దైవ ప్రత్యక్షతలు కలిగినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము, ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండగలుగుతాము. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలని మనము పొందుకొనగలుగుతాము. అయితే 4వదిగా చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏంటంటే ఈ 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో అక్కడ అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తిరిగి ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున ఉండెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అయితే తన కుమారు ప్రాణానికి దీంట్లో బదులుగా మరి అక్కడ ఒక పొట్టేల్ని దేవుడు సిద్ధం చేశాడు.
ఎందుకు అంటే తను ఒక కుమారుడిని ఇవ్వటానికి వెనుతీయలేదు గనక ఆ యెహోవా దేవుడు అబ్రహామా నీ కుమారుని ఏమీ చెయ్యొద్దు అనగానే అబ్రహాము మరి ఆ కుమారుని వధించే ముందు ఆగిపోయి తల ఎత్తి చూడగా కన్నులెత్తి చూడగా తన కుమారుడికి ప్రతిగా అక్కడ ఒక బలి పశువుని దేవుడు సిద్ధం చేశాడు. అందుకే ఆ స్థలానికి యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును అని. మనం దేవుని యొక్క ఆజ్ఞలను కట్టలను అనుసరించినప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేసినప్పుడు మరి దేవుడు తప్పకుండా మనని ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి సమభూమి గల ప్రదేశంలో నిలవ పెడతాడు. మరి గొప్పగా ఆశీర్వదించిన ఉన్న దేవుడు. నిజంగా అబ్రహాం యొక్క ఈ యొక్క 4 రకాలైన చూపులు అనేకమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టినాయి. అబ్రహాము దేవుడు నమ్మిన గనక అది అతని నీతిగా ఎంచబడింది. కేవలము నమ్మటం ద్వారా అబ్రహాముకి ఎంత గొప్ప ఆశీర్వాదము తెచ్చిపెట్టింది. అబ్రహాము యొక్క విశ్వాసము ఏంటంటే అసాధ్యమైన సమయంలో ఆయన దేవుడిని నమ్మాడు. లోకం వైపు కానీ తన శక్తి వైపు కానీ పరిస్థితుల వైపు కానీ చూడలేదు, దేవుని వైపు చూశాడు. మరి దేవుని వైపు చూసినప్పుడు మరి ఇటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకొనగలుగుతాము. అబ్రహాం ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా మనకి లభిస్తుంది. అయితే మనం ఎందుకు ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాము అని మనం పరిశీలించుకున్నట్లయితే చాలా వరకు మనము పరిస్థితులు అనుకూలించినప్పుడు మరి ఎంతో విశ్వాసంగా కనపడతా ఉంటాము, పరిస్థితులు ప్రతికూలించినప్పుడు దిగజారిపోతూ ఉంటాము. అంటే మనము మన పరిస్థితుల వైపు మన స్థితిగతుల వైపు చూస్తున్నాం. దేవుడంటే ఏంటో మనకి తెలిసినా అది మన హృదయంలో గ్రహించలేకపోతున్నాము. అది గ్రహించినా అది నెరవేర్చలేని స్థితి. అది నిజముగా మనం తెలుసుకున్న విషయము, ఆ గ్రహించిన విషయము అది అనుసరించటానికి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, దాన్ని అలవర్చుకున్నట్లయితే తప్పక అబ్రహాం అటువంటి ఆశీర్వాదాలని మనము పొందుకొనగలుగుతాము. అయితే మన విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఆయన మార్గంలో నడుచుచు ఆయన పోలి నడుచుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాము. అంతేకాకుండా అంతకంతకు అభివృద్ధి పొందగలుగుతాము. ఆ విధంగా అభివృద్ధి పొందాలని దేవుని ఇష్టమై ఉన్నది. అయితే దేవుని చిత్తము నెరవేర్చాలి అని అంటే యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పోలి నడుచుకోవాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు నాకు విశ్వాసంలో బలపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు విశ్వాసం అనే వరాన్ని, విశ్వాసం అనే ఫలాన్ని మనకి ఇస్తాడు. అప్పుడు మనము ఆయన్ని సరిగా మనం వెంబడించగలుగుతాము. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనము అనుభవించగలుగుతాము. మనం అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాద కారకులుగా తీర్చిదిద్దపడతాము. కనుక మనం అటువంటి విశ్వాసంలో కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, మా సహాయకుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఆశీర్వదింపబడాలటం నీ చిత్తమైనది ప్రభువా. మేము ఆశీర్వదింపబడాలని మీరు ఇష్టపడుచున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు. అబ్రహాముకి ఇచ్చినట్టే ఆశీర్వాదము మేమును అనుభవించాలి అంటే ప్రభువా నాయన ఏ విధముగా మేము దానిలో ప్రవేశించాలో నీ కృప మాకు దయచేయండి. మాకు విశ్వాసం అనే వరము మాకు దయచేయమని అడుగుతున్నాను. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా. పరిస్థితుల వైపు మా వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యము దయచేయండి. ప్రతి విధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ పరముగా ప్రతి విధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి దీవించి ఆశ్రయించమడుగుతున్నాను. ఏ విషయంలో కూడా ఎటువంటి కొరత, ఇరుకు, ఇబ్బంది, శోధన లేకుండా ప్రతి విషయంలో నాయన తండ్రి గొప్ప సంతోషము, సమాధానము, సంతృప్తి, సమృద్ధి అయిన జీవం మాకు దయచేయవలసింది కాబట్టి మా వేడుకొని వచ్చినాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదం దయచేయమడుగుతున్నాను. అబ్రహామును దర్శించిన దేవ, వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా. మీరు దర్శించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. వదిలిపెట్టొద్దు స్వామి. నీ పాదం పట్టుకుని గోజాడుచున్నాను ప్రభా. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. గొప్ప ఆశీర్వాదం, మునుపెన్నడూ చూడని ఆశీర్వాదాలు,
పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, నీ ప్రణాళికలో ఉన్న ప్రతి విధమైన ఆశీర్వాదాలు ఈ భూలోకంలో ఉండగానే అనుభవించడానికి నీ మహాకృప దయచేవలసింది బతిమాలు వేడుకొనిచ్చున్నాను. ఇహమందు పరమందు కూడా ఆశీర్వదింపబడ్డ వారిగా ఉండుటకు నీ మహాకృప దయచేవలసిందిగా బతిమాలు వేడుకొనిచ్చున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా. గొప్ప స్వస్థత దయచేయండి, స్వస్థ బుద్ధి దయచేయండి, నీ ఆత్మతో నింపండి, శక్తి చేత నింపండి ప్రభా, కృప చేత నింపండి ప్రభా. మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవటానికి, నీ బలాన్ని నీ శక్తిని ప్రభా వెతకటానికి, అనుభవించడానికి నీ సహాయం దయచేయండి. నీ బలంతో శక్తితో నింపి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.